ఈ 2.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటి పడకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాళ్ళకి అండదండలుగా ఉంటూ అభివృద్ధిని ఉరుకులు పెట్టిస్తుంది మన ప్రభుత్వం. పేదవాళ్ళకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇంటికి ఇచ్చాం. రేషన్ కార్డులు ఇచ్చాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డకి ఇచ్చాం. 10 సంవత్సరాలు ఇల్లు ఇయ్యాలనే జ్ఞానం ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ మొదలు పెట్టాం. ఇందాక లక్ష్మణ్ అన్నట్టు ఆనాటి 10 సంవత్సరాల్లో ఇల్లు ఈయన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు కట్టుకోవాలనే కోరిక అంతే మిగిలిపోయింది. ఇల్లు కాగితం మీద ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు కట్టిన ఇంటికి డబ్బులు టెన్షన్ గా హైదరాబాద్ లో బటన్ నొక్కితే మీ ఇంటి ఖాతాలో జమ అవుతుంది. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా. అంతేకాదు రైతుని రాజును చేస్తామని చెప్పాం. ఆనాటి 10 సంవత్సరాల్లో మన జిల్లాలోనే రైతులకి సంఖ్యలు వేసిన ప్రభుత్వం ఆనాటి దొరల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రైతును రాజును చేస్తామని చెప్పి ఆనాటి దొరలు ఒరేస్తే ఉరే అని చెప్తే ఒరేసిన రైతన్నకి కూడా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి బోనస్ గా 500 రూపాయలు ఇచ్చుకున్నాం. రైతన్నలకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా 12,000 రూపాయలకి ఎకరానికి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. నిరుద్యోగ యువతకు కూడా మొదటి 2 సంవత్సరాల్లోనే 73,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పేదవాడికి ఎక్కడా నొప్పి కలగకుండా రైతులకి పూర్తి భద్రత భరోసా కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అనే విధంగా గడిచిన 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆ భవనం 20 లక్షలతో కట్టుకున్నాం. నందిగామ బ్రాంచ్ కెనాల్ నుండి అజీతండా వరకు బైరానపల్లి క్రాస్ రోడ్డు మీదుగా 450 లక్షల రూపాయలతో వడివడిగా పనులు జరుగుతున్నాయి. బైరానపల్లి నుండి బైరానపల్లి పోదులబండ మీదుగా కోనాయిగూడెం వరకు 790 లక్షల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. బైరానపల్లి నుండి నాచేపల్లి వరకు బీటీ రోడ్డు 472 లక్షలతో పనులు జరుగుతున్నాయి. బైరానపల్లి నుండి చెరువు మాదారం వరకు 122 లక్షల రూపాయలతో పని చేపట్టాం. అదే రకంగా అంతర్గత సిమెంట్ రోడ్లు 45 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు గ్రామంలో ఇచ్చాం. 25-26 పైన సంవత్సరంలో మరొక 15 లక్షలు అంటే అన్ని కలిపి 60 లక్షల రూపాయల సిమెంట్ రోడ్డు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే బైరానపల్లికి ఇచ్చుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల చిల్లరలోనే 60 లక్షల రూపాయలతో రోడ్లు వేపించిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా ఒక్క మన గ్రామంలోనే కాదు, ఒక్క మన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇదే పద్ధతిలో మన ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. మొన్న ధాన్యం దేవుడు దీవెనలతో రైతన్న కష్టంతో అద్భుతంగా దిగుబడి వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి దొరల పోకన పోయి రైతులకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలు ముసల కన్నీరు కారుస్తూ ఫోటోల కోసం సోదులు ఇచ్చే వాళ్ళు వడ్లేంటో తెలియని వాళ్ళు, రైతుల కష్టమేంటో తెలియని వాళ్ళు, రైతుల బాధ ఏంటో తెలియని ఆ నాయకులు ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కే వాళ్ళకి లేదు. ఒక్క వడ్లే కాదు, మొక్కలు కొన్నాం. రైతు ఏ పంట పండించినా మద్దతు ధర ఇచ్చి కొన్న ప్రభుత్వం మన ప్రభుత్వం. మన పక్క రాష్ట్రం చూడండి, మనం కొంటున్నాం, అక్కడ వాళ్ళు కొద్దిగా కేంద్రంతో మంచి సంబంధాలున్నా అక్కడ కొల్ల అయినా మనం కొన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ దీవెనలతో ఉన్న ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాలు చేశాం పని, మళ్ళీ కూడా ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్తూ సర్పంచ్ గారు ఇల్లు అడిగారు. నిజం, మనం ప్రజా దర్బారు పెడితే మన నియోజకవర్గంలో
ఇళ్లు కావాలని వచ్చిన అప్లికేషన్లు 11,000 ఇళ్లు కావాలని అడిగారు. సర్పంచ్ గారిని అడిగే మాట నిజం. రెండో విడత ఇప్పుడు ఈ 4-5 రోజుల్లో ఇస్తాం, మూడో విడత ఇస్తాం, నాలుగో విడత ఇస్తాం. సర్పంచ్ గారు అడిగిన 30 ఇళ్లు తప్పకుండా ఈ విడతలో ఒక్క విడతలో ఇయ్యలేను, కానీ విడతల వారీగా 30 కాకపోతే ఇంకా 5 ఎక్కువ కలిపైనా 3 విడతల్లో ఇచ్చి తీరుతానని కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి నా ఆడబిడ్డలు అన్నదమ్ములకి శిరస్సు వంచి నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.